ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీల పరిస్థితి నానాటికి తీసుకట్టన్న చందంగా మారిపోతుంది. ఇప్పటికే యూనివర్సిటీల్లో ఉన్న 80% పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దాంతో పోస్టులు భర్తీ కాక ప్రమాణాలు పడిపోతున్నాయి. ఈ కారణాల రీత్యానే అనేక మంది ప్రభుత్వ యూనివర్సిటీల కన్నా ప్రైవేట్ యూనివర్సిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల బలోపేతం కోసం, వాళ్ళ లాభాలు దండుకోవడం కోసం ప్రభుత్వ యూనివర్సిటీల్ని రాను రాను దిగజార్చేస్తున్నారు అనే వాదన బలంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రధానమైన యూనివర్సిటీల్లో ఒకటైన ఏయుని అక్కడి గీతం యూనివర్సిటీ లాభాల కోసం ప్రమాణాలు పడకేసేలా చేస్తున్నారు అనే విమర్శ వినిపిస్తోంది. ముఖ్యంగా వైజాగ్ ఎంపీగా భరత్ గెలిచిన తర్వాత తన సొంత యూనివర్సిటీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా వైజాగ్లో విద్యారంగానికి కేంద్రంగా ప్రైవేట్ యూనివర్సిటీని తీర్చిదిద్దడానికి తగ్గట్టుగా ఆంధ్ర యూనివర్సిటీని నానాటికి దిగజార్చేస్తున్నారనేటువంటి వాదన బలంగా ఉంది. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు శాఖా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజానికి విశ్వవిద్యాలయంలో, ప్రభుత్వ విద్యాలయాల్లో శాఖా సమావేశాలు నిర్వహించడానికి అవకాశమే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా కూటమి ప్రభుత్వం విద్యాలయాల్లో ప్రైవేట్ కార్యకలాపాలకి అవకాశం లేదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే ఆర్ఎస్ఎస్ తన శాఖకు సంబంధించినటువంటి కార్యాచరణ కోసం ఆంధ్ర యూనివర్సిటీని వేదికగా చేసుకుంటుంది. దీని మీద విద్యార్థి సంఘాలు అభ్యంతరం పెట్టాయి, ఆందోళన వెలుబుచ్చాయి, నేరుగా వీసీకి వినతి పత్రాన్ని అందించాయి. అలాంటి ప్రయత్నాలు అడ్డుకోండి, మత కార్యకలాపాలకి, మత సంబంధిత వ్యవహారాలకి ఆంధ్ర యూనివర్సిటీని వేదికగా చెయ్యొద్దు, అందులోనూ బాస్కెట్బాల్ కోర్టులో అలాంటి కార్యకలాపాలకి ఛాన్స్ ఇవ్వొద్దు అంటూ విద్యార్థి సంఘాలు విన్నవించాయి. అయినా సరే వీసీ పెడచెవిన పెట్టడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కార్యకర్తలకి మధ్య ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ యూనివర్సిటీ వీసీగా ఉన్నటువంటి ప్రతినిధి అలాంటి కార్యాచరణ మీద విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాగానే నిలుపుదల చేసుంటే సమస్య లేకపోయి ఉండేది. విద్యాలయానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, యూనివర్సిటీకి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో కార్యాచరణకు పూనుకోవడాన్ని అడ్డుకోవడం వీసీగా ఆయన బాధ్యత. కానీ దాన్ని కళ్ళప్పగించి చూస్తూ అలాంటి కార్యకలాపాలకి ఏయుని వేదికగా మార్చుతున్నటువంటి వైనం మీద విద్యార్థులు అభ్యంతరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. విద్యార్థులు అభ్యంతరం పెట్టిన తర్వాత అయినా అడ్డుకుంటే సమస్య లేకపోయేది. కానీ వీసీ, ఆ ఏయు అధికారులు పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వల్ల చివరికి వివాదంగా మారింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ శ్రేణుల మధ్య అది ఏకంగా వాగ్వాదం వరకు దారితీసింది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే యత్నం వరకు కూడా మళ్ళింది. ఈ తరుణంలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి యూనివర్సిటీలో బయటి వ్యక్తులు వచ్చి శాఖ, ఇతర పేరు ఏం పెట్టినా కార్యాచరణకి ఎటువంటి అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం యూనివర్సిటీ మేనేజ్మెంట్ బాధ్యత. కానీ వీసీ ఆ విషయంలో నిర్లక్ష్యం వహించడం సమస్యకి అసలు కారణం. ఎప్పటికైనా వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ప్రతినిధి తక్షణమే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నియంత్రించడం ద్వారా యూనివర్సిటీ ప్రతిష్టతను పెంపొందించే ప్రయత్నం చేయాలి. సహజంగా విద్యార్థి సంఘాలు క్యాంపస్లో హాస్టల్ బాగోలేదని, హాస్టల్లో ఫుడ్ బాగోలేదని, విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాలేదని ఇలాంటి సమస్యల మీద పనిచేయాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులు ఆయా సమస్యలు ప్రస్తావించకుండా ఇలాంటి అనవసరమైన వివాదాలు సృష్టించే ప్రయత్నం వీసీనే చేస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా బలపడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు విరమించుకోవడం తక్షణమే యూనివర్సిటీ వీసీకి మంచిది. వీసీకి అలాంటి ఆదేశాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ప్రయత్నం చేయడం ప్రయోజనం. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీకి అండగా నిలబడదాం, ఇతర విద్యార్థుల గొంతు నొక్కేద్దాం అంటే ఇప్పుడు శాఖ పేరుతో అక్కడ ఆర్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించవచ్చు. రేపు మరొక మతస్థులు ఇతర పేర్లతో ఏదో ఒక కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీలోని ఇప్పుడు బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు, రేపు మరో చోట వేదికగా మార్చుకుంటే అది అనేక సమస్యలకి ఆస్కారం ఇస్తుంది, అనేక వివాదాలకి ఆజ్యం పోసినట్టు అవుతుంది. కాబట్టి తక్షణమే కళ్ళు తెరిచి ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టతను కాపాడేలా, విద్యార్థుల డిమాండ్ నెరవేర్చేలా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకి ఏయుని కేంద్ర స్థానం కాకుండా అడ్డుకోవలసిన, అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది.
అది చేయకపోతే మాత్రం అనేక తగాదాలకి, సమస్యలకి, వివాదాలకి వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ మారుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారితే అక్కడ గీతం ప్రభావం పెంచుకోవచ్చు అని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రతిష్టాత్మకమైన 100 ఏళ్ల నాటి యూనివర్సిటీని కావాలనే భ్రష్టు పట్టిస్తున్నారా అనే అభిప్రాయానికి సాధారణ విద్యార్థులు, సామాన్యులు సైతం వచ్చేదానికి ఆస్కారం ఇస్తుంది.